దూద్రాన్ జమ్మూ కాశ్మీర్లోని చిన్న ఊరు. కుటుంబాల సంఖ్య 100లోపే. కాలమేదైనా, విపత్తులెన్ని ఎదురైనా అక్కడి కుటుంబాలకు మాత్రం తిండికి డోకా ఉండదు. కారణం విజయవంతమైన వారి వ్యాపారమే. ఇంతకీ వాళ్ళేం చేస్తారో చెప్పనే లేదు కదూ. అక్కడి మహిళలంతా ఆవు పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల వ్యాపారం చేస్తారు. పాలు, పెరుగు, చీజ్, పనీర్, నెయ్యి వంటివి అమ్ముతారు. ఇక్కడి వాళ్ల జీవనాధారమూ అదే. అయితే వీటిలో చాలా వాటి జీవితకాలం మహా అయితే ఒకరోజు. కాబట్టి ఫ్రిడ్జ్ తప్పనిసరి అవసరం. కాని అక్కడది ఒక్క ఇంట్లోనూ కనిపించదు. పోనీ ప్రిజర్వేటివ్స్ ఏమైనా వాడుతున్నారా అంటే దానికి వాళ్లు పూర్తి వ్యతిరేకం. మరెలా సాధ్యమంటే వాళ్లు అనుసరిస్తున్న పాత విధానాలే. వీళ్లకి దూద్ కోట్ అనే ప్రత్యేక నిర్మాణాలుంటాయి. ఒక రకంగా చిన్న గుహలని చెప్పొచ్చు. ఇవి రాళ్లు, చెక్కలతో పేర్చినట్లుగా కాస్త నేలలోకి దిగబడినట్లుగా ఉంటాయి. ఇవి సహజ రిఫ్రిజిరేటర్లలా వారికి సహాయపడతాయి. కాలానికి తగ్గట్టుగా రక్షణని అందిస్తాయట. వీటిని నీటి చెలమలు ఉన్న చోట నిర్మిస్తారు. చలికాలం ఇక్కడ ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయి. అంత చలిలో పాలు తోడుకోవడం కష్టం. కాని వీళ్ళు మట్టి, స్టీల్ పాత్రల్లో నింపి దూద్ కూట్లో దగ్గరగా పేరుస్తారట. దీంతో పాలకు కావాల్సిన వెచ్చదనం అంది పెరుగు అవ్వడంలో సాయపడతాయట. ఇవే దూద్ కూట్లో వేసవిలో కావాల్సిన చల్లదనాన్ని అందించి పదార్థాలు పాడవకుండా చూస్తాయట. ఈ సంప్రదాయ పద్ధతిలో సస్టైనబిలిటీకి ప్రాణం పోయడమే కాదు, నెలకు ఒక్కో మహిళ కనీసం 15,000 సంపాదిస్తోందట. పైగా పర్యావరణానికి మేలు చేస్తూనే పూర్వీకుల సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు ఇక్కడి మహిళలు.